నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కూటములు, పోలరైజేషన్ అంతా స్టార్ట్ అయింది. ఇది ఎండ్ కాదు. డిఎంకే, ఎన్డీఏ, టీవీకే ఈ మూడు కూటముల్లో ఏ పార్టీ ఎక్కడ ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. ప్రతిపక్ష పార్టీలో అన్నా డిఎంకేలో చాలా కలవరపాటు సంఘటన జరుగుతోంది. ఓబీసీల్లో 3 ప్రధాన కమ్యూనిటీలున్నాయి. దక్షిణాన డెల్టా ప్రాంతాల్లో దేవరలు, పశ్చిమ గౌండర్లు, ఉత్తరాన వండియార్లు ఉన్నారు. మిగతా కులాలు చూస్తే నాడార్లు, మొదలియార్స్, చిట్టియార్స్ లాంటి వారు ఉన్నారు. ఇందులో ఎక్కువ ఓటు బ్యాంక్ ఉన్నవారు దేవర్లే. ఈ దేవరలు అంటే దేవతల నుంచి వచ్చిన పదం. తమిళంలో దేవర్స్ అంటారు. దక్షిణాది జిల్లాలన్నింటిలో కావేరీ జిల్లాలు, మధురై, తంజావూరు, రామనాథపురం వంటి ఏరియాల్లో గణనీయంగా దేవరలు ఉన్నారు. వీళ్లు మొదట్లో ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ వైపు ఉండేవారు. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలోనే అన్నా డిఎంకేకి కంచుకోటగా దేవరలు మారిపోయారు. ముఖ్యంగా జయలలిత సమయంలో అయితే అన్నా డిఎంకేకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకుగా దేవరలు ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో అన్నామలై ఎన్డీఏలోకి వచ్చినప్పుడు దేవరలలో చాలా మంది ఓటర్లు బీజేపీకి జైకొట్టారు. అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దక్షిణ తమిళనాడులో 2వ స్థానానికి వచ్చింది. ఇందుకు కారణం దేవరల ఓట్లే. అప్పటి వరకు అన్నా డిఎంకేకి మద్దతుగా ఉండేవాళ్లు తొలిసారి బీజేపీకి మద్దతుగా నిలిచారు. మరి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నా డిఎంకేలు కలిసి పోటీ చేస్తున్నాయి. కాబట్టి దేవరలు ఎవరి వైపు ఉండబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే నయనార్ నాగేంద్రన్ను హైకమాండ్ తమిళనాడు బీజేపీ చీఫ్ ను చేసింది. ఈయన కూడా దేవరల కమ్యూనిటీకి చెందినవారే. ఈ దేవరల్లో కూడా 3 సబ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో దేవరలు బీజేపీ వైపు ఉంటారా లేక అన్నా డిఎంకే వైపా అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వైపే. ఎందుకంటే పన్నీర్ సెల్వం, పళనిస్వామి మధ్య విభేదాలొచ్చి విడిపోయారు. ఇక్కడ పన్నీర్ సెల్వం దేవర కమ్యూనిటీ అయితే పళనిస్వామి పశ్చిమ గౌండర్లు. పశ్చిమ ప్రాంతంలో వీళ్లకు ఓటు బేస్ ఎక్కువగా ఉంది. ఓపీఎస్ పన్నీర్ సెల్వం లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్డీఏలో ఉన్నారు. కాబట్టి అప్పుడు పశ్చిమ తమిళనాడు ప్రాంతంలోని దేవర్లంతా కూడా ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓపీఎస్ ను కలుపుకోవటానికి సిద్ధంగా లేదు. మొన్న మధ్య ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనలో కూడా పన్నీర్ సెల్వంను కలవలేదు. దీంతో పశ్చిమాన ఉన్న దేవరలు బీజేపీకి మద్దతుగా నిలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పొత్తులపై తమిళనాడుకు చెందిన ప్రాంతీయ పార్టీ అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీ కూటమి నుంచి వైదొలిగింది. దీనిపై ఆ పార్టీ అధినేత టీటీవీ దినకరన్ కీలక ప్రకటన చేశారు. ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఇకపై ఎన్డీఏలో భాగస్వామ్యం కాదని ప్రకటించారు. 2026 ఎన్నికలకు ముందు తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని టీవీ దినకరన్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ తదుపరి వ్యూహం గురించి డిసెంబర్ నెలలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. దీనిపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పందించలేదు. కానీ పొత్తులతో సంబంధం లేకుండా బీజేపీ తమ బలాన్ని పెంచుకుంటుంది.